ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా సిఐ శశిధర్ రెడ్డి చేతుల మీదుగా ముస్లిం కుటుంబాలకు పంపిణీ చేశారు. అనంతరం సిఐ శశిధర్ మాట్లాడుతూ ముస్లిం సోదరులు ఎంతగానో ఆదరించే అల్లాకి ఈ నెల ఎంతగానో భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉంటూ భక్తిని చాటుకుంటారు. ప్రతి ఒక్కరూ మతాలకి అతీతంగా వచ్చే ఉగాది పండుగ, రంజాన్ పండుగ కలిసి శాంతియుతంగా జరుపుకోవాలని అన్నారు. అనంతరం వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ అజీముద్దీన్ మాట్లాడుతూ ప్రజలంతా ముస్లిం, హిందూ అన్నతమ్ముల్లాగా పండుగ జరుపుకోవాలని, అలాగే ఇంతటి మహా కార్యక్రమానికి సహకరించిన బిర్లా టీఎస్ఎం దాడి రాజుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ తరపున మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో మందమర్రి పట్టణాధ్యక్షుడు నందిపాట రాజ్ కుమార్, కార్యదర్శి గన్లా సంజీవ్ పటేల్, మండల అధ్యక్షుడు సకినాల శంకర్, జావిద్ పాషా, ఎండి ఇసా, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. పేద ముస్లిమ్స్ ఎవరు వాళ్ళకు 15 మంది ఫ్యామిలీస్కి అందజేయడం జరుగుతుంది. ఇది ఒక చాలా సంతోషకరమైన విషయం. మనం అది చూసినట్లయితే ఈ యొక్క రంజాన్ మాసం అందరూ కూడా దాని భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేసుకుంటూ మంచి జరగాలని, అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో, అట్లనే వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకునే ఉద్దేశంతో ఈ యొక్క ఉపవాస దీక్షను ఖచ్చితంగా పాటిస్తూ ఈ రంజాన్ మాసంలో ఎవరైతే పేద ముస్లిమ్స్ పేద వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా సాధ్యమైనంత వరకు అందరూ కూడా సహాయం చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర సంపాదించిన వాళ్ళు కూడా సహాయం చేస్తూ ఉంటారు అందరూ. మరి మనం చూసినట్లయితే సోదరి భావంతో మన దగ్గర అందరూ కూడా మంచిగా కలిసిమెలిసి ఉంటుకుంటూ ఎటువంటి గొడవలకు ఆస్కారం లేకుండా అందరూ మంచి సంతోషంగా ఉండాలని మా తరఫున కూడా అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క మంచి కార్యక్రమానికి మొబైల్స్కొచ్చిన ప్రజాసేవ సొసైటీ వాళ్ళకు నాకు అభినందిస్తున్నాను. ముందు ఇట్లాంటి మంచి డోనర్స్ ఎవరైనా ఉంటే డోనర్స్ దగ్గర సహాయం తీసుకొని ఇంకా చాలామందికి మంచి జరిగేటట్టు, శుభం జరిగేటట్టు వాళ్ళకి ఏదైతే నిత్యావసర సరుకులు కానీ ఏదైతే అవసరమో ఆ అవసరాన్ని కూడా భర్తీ చేయాలని చెప్పి కోరుకుంటూ, మరి అందరూ కూడా మరొకసారి రాబోయే రంజాన్ పండుగ శుభాకాంక్షలు అందరికీ కూడా అందరికీ